హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఇప్పుడు మాకు ఈవినింగ్ అండి. ఈరోజు నేనైతే చికెన్ 65 చేయబోతున్నానండి. ఇదిగోండి చికెన్ 65 చేయబోతున్నాను. దానికి ఏమేం కావాలో, ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తానండి. ముందుగా ఏమేం కావాలో చూద్దాం. ఇదండి 3/4 kg చికెను వితౌట్ బోన్స్ అండి. ఇదంతా బోన్స్ లేకుండా మెత్తడ్ పీస్ని ఇలాగ స్మాల్ పీసెస్గా చేసుకొని పెట్టుకోండి. వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పసుపు, చికెన్ 65 మసాలా, కారం, ధనియాల పొడి, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది వచ్చేసి కార్న్ అండి, కార్న్ ఫ్లోర్, తర్వాత కార్న్ స్టార్చ్ అండి ఇది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఒక ఎగ్. తర్వాత ఇది చికెన్ అయిపోయినాక, డీప్ ఫ్రై అయిపోయినాక కావాల్సిన వాళ్ళు లెమన్ పిండుకొని ఆనియన్ నంచుకొని తింటారండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడైతే ఈ రెండు యాడ్ చేయట్లేదు. ఈ రెండు మనము ఫస్ట్ ఇది మ్యారినేట్ చేసేసుకొని ఒక 1 hour తర్వాత మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తానండి. అప్పుడైతే మీకు నీరు అనేది రాదండి, కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోతుంది. సో నేను ప్రజెంట్ అయితే మిగతావైతే యాడ్ చేస్తాను. ఈ రెండు మటుకు నేను డీప్ ఫ్రైలో వేపే ముందు యాడ్ చేసి తర్వాత డీప్ ఫ్రై చేస్తానండి. ముందుగా ఎలా కలపాలో ఏమేమి వేయాలో చూద్దాం. ఇదిగోండి చికెన్ ఒక 3/4 kg చికెన్ తీసుకొని దాంట్లో అన్నీ ఒకసారి వేసేసుకుందామండి. సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి అండి ఇది, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు. ఇది చికెన్ 65 మసాలా అండి. ఇది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చికెన్ 65కి మనం బయట చేసుకున్న విధానంగానే వస్తుందండి. బయట మనం కొనుక్కొని తీసుకొచ్చుకుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. మనం ఇంట్లో ఇలాగా చేసి పెట్టుకుంటే పిల్లలు ఈజీగా తింటారు. మనం ఇంట్లో చేసింది కూడా చాలా హెల్దీ. అన్నీ వేసేసాను కదండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ముక్కకు బాగా పట్టనిచ్చి మ్యారినేట్ చేసుకుందాం. దీనిలో నేను ఒక స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఇదైతే బాగా కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంతేనండి. ఇది ఒక 1 hour మీరు మ్యారినేట్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని 1 hour ఇలా పెట్టేసుకొని తర్వాత నేను చెప్పినట్టు ఎగ్, కార్న్ స్టార్చ్ డీప్ ఫ్రై చేసే ముందు వేసుకుందాం. అప్పుడైతే మీకు చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను వాటర్ ఏమీ యాడ్ చేయను. దీంట్లోనే ఊరినాక కొంచెం వాటర్ అనేది వస్తుంది. నేను కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ బాగుంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది, ముక్కకు కూడా బాగా పడుతుంది. చాలండి, ఎక్కువ లెమన్ కూడా వద్దు, మరి వాటరీగా ఉంటుంది. కొంచెం చాలు, టేస్ట్కి తగ్గట్టుగా. మూత పెట్టేసుకొని ఒక 1 hour మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఇదిగోండి మూత పెట్టేశాను. ఇదిగోండి చికెన్ అయితే 1 hour నానింది. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత దీనిలో ఒక కోడిగుడ్డు అయితే కొట్టి పోసేసానండి. కొంచెం రైస్ ఫ్లోర్, ఒక 1 spoon వరకు రైస్ ఫ్లోర్ అండి, ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ. ఇదిగోండి ఇంకొక 1 spoon కార్న్ ఫ్లోర్, ఇది వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదిగోండి ఇవన్నీ బాగా కలిపేసుకున్నాను. తర్వాత దీనిలోనే కొన్ని జీడిపప్పు అయితే నేను వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఇది ఆప్షనల్, కానీ వేసుకుంటే బాగుంటుందండి. జీడిపప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ చికెన్ తోటి, అందుకని నేనైతే కొన్ని జీడిపప్పు వేసుకున్నాను.
బాగా మిక్స్ చేద్దాం. ఇదిగోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను నేను. నూనె బాగా వేడవుతుందండి. ఇదిగోండి ఇదైతే కలిపేసాను. మీరు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేయండి, అంతా మిక్స్ చేసి వేయద్దు. ఒక్కొక్క పీసు ఇట్లా సపరేట్గా వేసుకుంటే మనకు విడిగా వస్తాయండి, విడివిడిగా వస్తాయి. అప్పుడు బాగుంటుంది. బాగా ఉడికి లోపల చికెన్ అంతా కూడా క్యాష్యూ అంతా బాగా ఫ్రై అయ్యి బాగుంటుంది. మీరు కలిపి వేసుకుంటే కనుక ఇలాగైతే ఎప్పుడు వేయద్దు, సింగిల్ పీస్ తీసుకొని వేయండి, చాలా బాగుంటుంది, విడివిడిగా వస్తాయి. ఇదిగోండి వేడివేడిగా క్యాష్యూ చికెన్ 65 ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇదిగోండి దీంతో ఆనియన్ లెమను పెట్టుకొని స్క్వీజ్ చేసుకొని ఆనియన్ నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ చూడండి నేను క్యాష్యూస్, ఇవి వేపని క్యాష్యూస్ అండి, పెద్ద క్యాష్యూస్, ఇవి కొంచెం బిగ్ సైజ్గా ఉన్నాయి. ఏ క్యాష్యూస్ అయినా పర్వాలేదు, కానీ మీరు వేపినవి కాకుండా వేపనవి పచ్చి క్యాష్యూస్ తీసుకున్నట్లయితే చికెన్తో పాటు ఈ క్యాష్యూస్ అనేవి ఫ్రై అవుతాయండి. అసలు చాలా బాగుందండి చికెన్ 65, క్యాష్యూ చికెన్ 65. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అన్నీ మనకి ఇంట్లో దొరికేవే, చాలా రుచిగా ఉంది, పిల్లలు చాలా ఇష్టపడతారు, ఈజీగా తినేస్తారు. మీరు ఇంకా దేంట్లో అయినా ఫ్రై కానీ పప్పుచారు అట్లాంటివి కానీ ఉంటే కనుక సైడ్ డిష్గా కూడా పనికొస్తుందండి. లేదు ఇలానే ఎవరన్నా వచ్చారు సడన్గా స్నాక్స్ చేయాలి లేదు అని అంటే కనుక మీరు ఇలా కూడా చేసేసుకోవచ్చు. అసలు యమ్మీగా ఎంతో రుచిగా ఉందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.